16 సార్లు ధ్వంసమైన నిలిచిన అద్భుతం, ఛేదించలేని మిస్టరీలకు నిలయం సోమనాథ్ ఆలయం. సోమనాథ్ జ్యోతిర్లింగం విశిష్టత. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో 12 జ్యోతిర్లింగాల గురించి చదివిన విన్న మోక్షమని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం 12 జ్యోతిర్లింగాల ఆలయాలను సాక్షాత్తు దేవతలే నిర్మించినట్లుగా తెలుస్తుంది. 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది అత్యంత మహిమాన్వితమైన క్షేత్రమైన సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సౌరాష్ట్రే సోమనాథంచ. అత్యంత మహిమాన్వితమైన జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉంటుంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ ఆలయం ఒకటి. ఏడాది పొడవునా శివభక్తులు యాత్రికులతో కిటకిటలాడుతుండే సోమనాథ్ క్షేత్రం అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. స్థల పురాణం. శివపురాణం ప్రకారం ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉంటారు. వీరే 27 నక్షత్రాలుగా విరాజిల్లుతున్నారు. కాగా చంద్రుడు ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. కానీ చంద్రుడు వారిలో రోహిణి పట్ల మాత్రమే అచంచల ప్రేమను ప్రదర్శిస్తుంటాడు. చంద్రుడు ఒక్క రోహిణిని తప్ప మిగిలిన పుత్రికలను పట్టించుకోవడం లేదని కలత చెందిన దక్ష ప్రజాపతి చంద్రుని యొక్క కలలు క్షీణించిపోతాయని శపిస్తాడు. దాంతో కలత చెందిన చంద్రుడు రోహిణితో సహా సోమనాథ్ చేరుకొని అక్కడి స్పర్శలింగాన్ని ఎంతో నిష్ఠతో పూజ చేస్తాడు. తద్వారా శివుని అనుగ్రహాన్ని పొందిన చంద్రుడు తాను కోల్పోయిన కలలను తిరిగి పొందాడు. చంద్రునికి మరో పేరు సోముడు. ఆనాటి నుంచి చంద్రుని విన్నపం మేరకు శివుడు అక్కడ సోమనాథుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇందుకు కృతజ్ఞతాభావంతో చంద్రుడు శివునికి బంగారు ఆలయాన్ని నిర్మించాడు. తదనంతరం ఈ ఆలయాన్ని రావణుడు వెండితో, శ్రీకృష్ణుడు చెక్కతో, పాండవుల్లో ఒకరైన భీముడు రాతితో నిర్మించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. కాలక్రమంలో ఈ జ్యోతిర్లింగం 16 సార్లు ధ్వంసమైనప్పటికీ తిరిగి జీర్ణోద్ధరణ పొందింది. ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం. సోమనాథ్ ఆలయం ఎప్పుడు నిర్మించారనే అంశంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. గతంలోనే నిర్మించిన గుడిని చాళుక్య రాజులు మరింత అభివృద్ధి చేశారని, ఆలయ పరిమాణం, కొలతలు, పరిధిని మాత్రమే విస్తరించాడని చరిత్రకారులు వాదిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవాలు ఇంకా రుజువు కావాల్సి ఉంది. గుర్జారా శైలిలో పునర్నిర్మాణం చేశారు. 1200 గుర్జారా శైలిలో పునర్నిర్మాణం 1226వ సంవత్సరంలో మహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ సంపద దోచుకెళ్లాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆలయ శిథిలాలు కూల్చివేసి హిందూ ఆలయ నిర్మాణ శైలి మారు గుర్జారా శైలిలో పునర్నిర్మించారు. 1951లో ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న సోమనాథ్ ఆలయంలో కొన్ని అంతుచిక్కని మిస్టరీలు అబ్బురపరుస్తాయి. అవేంటో తెలుసుకుందాం. సోమనాథ్ ఆలయంలోని శమంతకమణి అనే అద్భుత రత్నం ఉందని చెబుతారు. బహుశా మనం వినాయక చవితి కథలో తెలుసుకున్న శ్రీకృష్ణుని వద్ద ఉన్న శమంతకమణి ఇదేనేమో. ఈ శమంతకమణిని తాకిన ప్రతిదీ బంగారంగా మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ పరిరక్షణలో భాగంగా ఈ శమంతకమణిని జ్యోతిర్లింగం బోలు లోపల దాచారని తెలుస్తుంది. సోమనాథ్ ఆలయ శిఖరంపై 37 అడుగుల పొడవైన జెండా ఉంటుంది. ఆలయ సిబ్బంది ఈ జెండాను రోజుకు 3 సార్లు మారుస్తారు. పురాణాల ప్రకారం సరస్వతి, కపిల, హిరణ్ అనే 3 నదుల పవిత్ర సంగమంగా సోమనాథ్ ఆలయం నిర్మాణానికి ముందు సోమనాథ్ ప్రదేశం ఒక ప్రసిద్ధ తీర్థయాత్రగా గుర్తింపు పొందింది. ఎంతో మహిమాన్వితమైన సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని మనం కూడా దర్శించుకుందాం. తరిద్దాం. ఓం నమః శివాయ. 12 జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాంకాళే ఓంకారం అమలేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం, నాగేశం దారుకావనే, వారణాస్యంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారాం, కృష్ణేశంతు విశాలకే,
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.